హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో కొబ్బరి పాలతో మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి కదండి మష్రూమ్స్. నేనైతే 2 ప్యాకెట్స్ తెచ్చుకున్నాను. ఇక్కడ 1.5 కొబ్బరికాయని కూడా తీసుకున్నాను. ఈ 1.5 కొబ్బరికాయని చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మనం కొబ్బరి పాలను అయితే రెడీ చేసుకోవాలండి. కొబ్బరి పాలతో బిర్యానీ చాలా బాగుంటుందండి. ఇందులో మనం ఇంకా మష్రూమ్తో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ వేరే లెవెల్ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇదైతే. ఇక్కడ నేను 3 కప్స్ వరకు రైస్ తీసుకుంటున్నాను, బాస్మతి రైస్. ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్పు రైస్కి 1.5 కప్పు చొప్పున మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వాటర్ బదులు కొబ్బరి పాలని యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, మనం కడిగి పెట్టుకొని శుభ్రంగా రైస్ని ఈ కొబ్బరి పాలతో మెజర్మెంట్స్ చూసుకొని ఇందులో యాడ్ చేసేసుకున్నానండి. ఏ కప్పుతో అయితే మీరు రైస్ తీసుకుంటున్నారో అదే కప్పుతో కొబ్బరి పాలు మెజర్మెంట్స్ చూసుకోండి, 1.5 కప్పు వరకు. ఇలా ఇందులోనే నేను టేస్ట్కి సరిపడా మనం సాల్ట్ కానీ కల్లుప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. ఇన్ కేస్ మనకి సరిపోతే టేస్ట్కి లాస్ట్లో మళ్ళీ ఇంకొకసారి యాడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఇదంతా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు మనం నెయ్యి వేసుకుంటున్నాం. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా ఆయిల్ నెయ్యి మంచిగా హీట్ ఎక్కిన తర్వాత మన దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుందామండి. చూసారా, నేనైతే కొంచెమే యాడ్ చేస్తున్నానండి స్పైసెస్ అన్నీ కూడా. ఎందుకంటే మళ్ళీ మనం మసాలా అన్ని పౌడర్స్ వేసుకుంటాము. సో అందుకని చెప్పి ఇక్కడ కొంచెమే యాడ్ చేస్తున్నాను. మరి అన్ని మసాలాలు ఎక్కువైపోతే టేస్ట్ అంత మంచిగా అనిపించదండి, మసాలా తిన్నట్టు ఉంటుంది. సో చూసారా, ఇదిగోండి ఇలాచి, దాల్చిన చెక్క, లవంగం, షాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా ఫ్రై చేసుకుంటే ఒక మంచి అరోమా వస్తుందండి ఈ బిర్యానీ ఫ్లేవర్స్ నుంచి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ మరీ మనకి బ్రౌన్ ఆనియన్స్ అయిపోవాల్సిన పని లేదండి, మగ్గితే చాలు. అందులోనే నేను వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాను. పొటాటో, క్యారెట్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర పొటాటో, క్యారెట్ ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది పొటాటో, క్యారెట్. ఈ బిర్యానీలోకి, మష్రూమ్ బిర్యానీలోకి చాలా టేస్ట్ వస్తుందండి. యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ లేదా కల్లుప్పు వేసుకోండి, కొంచెం ఫ్రై అవ్వటానికి అది. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాతే మనం ఈ కట్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసి పెట్టుకున్న పుదీనా యాడ్ చేసుకున్నాను నేను. కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. చూసారా, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్స్, తెచ్చుకున్నాం కదా, అవి శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకొని వాటిని కూడా మనం ఇప్పుడే యాడ్ చేసుకుందాం. ఇదిగోండి, నేను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని చక్కగా కట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి. చూసారా, ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మష్రూమ్స్ నుంచి కూడా మనకి కొంచెం వాటర్ అనేది వస్తాయి. సో అందుకని మనం ఇప్పుడే యాడ్ చేసుకుందాం. ఇందులోనే 2 టమాటోస్ నేను యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మూత పెట్టేసుకుని ఒకసారి మగ్గపెట్టుకుంటే చక్కగా మగ్గిపోతాయండి. చూసారా ఎంత మంచిగా మగ్గిపోయినాయో. మష్రూమ్, పొటాటో, క్యారెట్ అన్నీ కూడా ఇలా మంచిగా మగ్గిపోతాయి మూత పెట్టేసుకుంటే ఒకసారి. ఈ విధంగా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం గరం మసాలాలు కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ బిర్యానీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. బిర్యానీ పౌడర్ యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మంచిగా పట్టించాలండి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. మంచిగా కలిపేసుకొని అన్నీ ఈ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకుందాం. చూసారా, ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కర్డ్ యాడ్ చేద్దాం. చూసారా, కర్డ్ ఖచ్చితంగా వేసుకోవాలండి, ఎందుకంటే మనకి బ్యాలెన్స్ అవుతుంది అనమాట. మసాలాలు ఏదైనా ఎక్కువైనా ఏదైనా సరే మనకి మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది. ఇక్కడ కారం కూడా వేసుకున్నాను నేను, 1 టేబుల్ స్పూను.
లాస్ట్లో ఫైనల్గా ఈ విధంగా మనం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం గార్నిష్ కోసం. చూసారా మంచిగా ఎలా మగ్గిపోతున్నాయో అన్నీ కూడాను. ఇలా అంతా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇదంతా కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కొబ్బరి పాలు రైస్ నానబెట్టుకున్నాం కదా ముందు కొంచెం, అందులోకి ఇవి యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ కుక్కర్లోనే నేను ప్రిపేర్ చేసుకున్న ఈ మష్రూమ్ అంతా కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని కుక్ చేసుకుంటున్నానండి. ఇందులోనే చాలా ఈజీగా అయిపోతుందండి, రైస్ కుక్కర్లోనే త్వరగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది, ఈజీ ప్రాసెస్ అనమాట. సో మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. చూసారా ఫైనల్గా ఎలా ఉందో మన బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.